టుడే 'వార్ 2' ట్రైలర్ రిలీజ్ అయింది. ఎన్టీఆర్ గారు, రితిక్ గారి 'వార్ 2' ట్రైలర్ రిలీజ్ అయిపోయింది. మస్తున్నది, క్రేజీగున్నది. ముందుగా ట్రైలర్ రిలీజ్ అయ్యాక దాంట్లో చాలా యూనిక్ పాయింట్స్ ఉన్నాయి. 'రితిక్ రోషన్‌ని' హైలైట్ చూపిస్తూ, తర్వాత ఎన్టీఆర్ గారి బాడీని అంటే తన షోల్డర్ టైప్స్ తన సిక్స్ ప్యాక్స్‌ని చూపిస్తూ చాలా హైలైట్ చూపించారు. 'అరవింద్ సమేత'లో షర్ట్‌లెస్ చూస్తున్నాం. తర్వాత 'వార్ 2'లో చూస్తున్నాం. క్రేజీగున్నది. ఎన్టీఆర్ వాయిస్ తోటైతే ఇచ్చి పడేసిండు. ఆ వాకింగ్ స్టైల్ తోటి కూడా. ఎన్టీఆర్, రితిక్ రోషన్ మధ్యలో చాలా ఫైట్ సీక్వెన్స్ ఉన్నాయి. వీరిద్దరి మధ్యలో చాలా యాక్షన్ సీక్వెన్స్ ఉన్నాయి. 'వార్' సినిమాలో అయితే ఎలాంటి హైలైట్స్, ఎలాంటి సీక్వెన్స్ ఉన్నాయో స్టోరీ టెల్లింగ్, సో 'వార్ 2'లో కూడా అలానే ఉన్నాయి. స్ట్రాంగ్ యాస్ బజ్ ఏందంటే, మన ఎన్టీఆర్ గారు ఏదైతే సీక్వెన్స్ ఉన్నాయో తన స్టోరీ పాయింట్ ఆఫ్ వ్యూ చాలా చూపిస్తున్నారు స్ట్రాంగ్‌గా. వీళ్ళిద్దరి మధ్యలో అయితే ఏదో పోటాపోటీగా గట్టిగానే ఉంది. దీంట్లో అయితే చూస్తున్న గన్ సీక్వెన్స్ గానీ, లేకపోతే వీళ్ళిద్దరి మధ్య వచ్చిన క్లాషెస్ కానీ చాలా ఫ్రెష్‌గా ఉన్నాయి. ప్లస్ ఏందంటే చాలా స్ట్రాంగ్ పాయింట్స్ ఉన్నాయి. 'వార్' సినిమాలో ఎక్కువ యాక్షన్స్ లేకపోతే స్టోరీకి వీళ్ళిద్దరి మధ్యలో ఉంటే ర్యాపో బావుంటది. సో 'వార్ 2'లో ఏందంటే మొత్తం యాక్షన్ తోటి దింపేసారు అసలకి. ఈసారి ఏదో గట్టిగా ఏదో ప్లాన్ చేస్తున్నట్టున్నారు. 'ఖైరా అద్వాని' గారి స్పెషల్ అపియరెన్స్ చాలా బావుంది. సో తను చాలా బాగా చూపించారు. ఎస్పెషల్లీ అయితే డైరెక్టర్ గారిని మెచ్చుకోవాలి. ఎందుకంటే ఎన్టీఆర్ గారిని అంత చూపిస్తూ, అలాగే రితిక్ రోషన్ గారిని స్పెషల్‌గా చూపిస్తూ, అంటే వీళ్ళిద్దరి మధ్యలో ఏదో ఒక ఫ్రీ సీక్వెన్స్ లాగా లేకపోతే హార్డ్‌కోర్ ఫైట్ లాగా పెట్టి వాళ్ళ స్టోరీ టెల్లింగ్ చాలా బ్యూటీగా ట్రైలర్‌లో చూపించారు. ఎందుకంటే జోక్స్‌తో పాటు ఏందంటే ఇందులో యాక్షన్ సీక్వెన్స్ అయితే చాలా బాగున్నాయి. ఎందుకంటే విజువల్ వండర్స్ తోటి మన వీఎఫ్ఎక్స్ గానీ, సీజీ వర్క్స్ గానీ చాలా వండర్‌గా ఉన్నాయి. ఇలాంటి కంబ్యాక్ కోసమే మేము ఎదురు చూస్తున్నాం. అంటే ఆఫ్టర్ 'త్రిబుల్ ఆర్' లేకపోతే ఆఫ్టర్ 'దేవరా' సినిమా తర్వాత రితిక్ రోషన్ గారికి కూడా సరైన హిట్ కంబ్యాక్ లేదు కాబట్టి, సో 'వార్ 2'తోనైనా చాలా కంబ్యాక్ ఉంటదని ఆశిస్తున్నాము. ఈ సీక్వెల్ తోడైతే ఈళ్ళు కంబ్యాక్ ఇవ్వాలని కోరుకుంటున్నాము. సినిమా క్లైమాక్స్ షాట్ ఇదే అనుకుంటా. సో నాకైతే ఎక్సైట్‌మెంట్ ఉన్నాయి. ఎందుకంటే ఈ యాక్షన్ సీక్వెన్స్ చాలా బాగున్నాయి. ఇందులో ఇది వర్కౌట్ అయితే సినిమా నెక్స్ట్ లెవెల్ ఉంటది. ఎన్టీఆర్ గారికి మరి గుర్తింపు వస్తది. రితిక్ రోషన్ గారికి గుర్తింపు వస్తది. చాలా హైలైట్ సీన్స్ ఉన్నాయి. వీళ్ళిద్దరి మధ్యలో అయితే 'వార్ 2' అయితే గట్టిగా ఉంది.